కలియుగం ప్రారంభమైందని మనందరికీ తెలుసు. కానీ అది నిజంగా ఎందుకు ప్రారంభమైంది? ఇది కేవలం ధర్మాధర్మాల యుద్ధమేనా? లేక ఇందులో ఏదైనా రహస్యం దాగి ఉందా? కృష్ణుడు కేవలం అధర్ములను మాత్రమే సంహరించలేదు. ఈ యుద్ధంలో పాండవుల కుమారులు చనిపోయారు. అతని సొంత యాదవ వంశం కూడా నశించింది. ఇది యాదృచ్ఛికమా లేదా కలియుగం ప్రారంభించడానికి చేసిన ప్రణాళికనా? కలియుగం ప్రారంభించడానికి అసాధారణ శక్తి కలవారెందరో అంతరించిపోయారు. వారందరికీ శక్తులు వారసత్వంగా వచ్చాయి. ఇది కేవలం పురాణ గాథ మాత్రమేనా? లేదా ఇందులో ఏదైనా రహస్యం దాగి ఉందా? ఇప్పుడు మనం శాస్త్రం వైపు చూస్తే సుమారు 5 నుండి 7,000 సంవత్సరాల క్రితం మగవారి వైక్రోమోజోమ్లు అకస్మాత్తుగా తగ్గిపోయాయి. కానీ స్త్రీల మైటోకాండ్రియల్ డిఎన్ఏ మాత్రం స్థిరంగా కొనసాగాయి. దీనిని శాస్త్రంలో జెనెటిక్ బాటిల్ నెక్ అంటారు. ఎందుకు ఇలా జరిగింది? భారీ స్థాయి యుద్ధాలు జరిగితే లక్షలాది మంది పురుషులు మరణిస్తే జను వైవిధ్యం తగ్గిపోతుంది. మహాభారత యుద్ధం 18 రోజులు కొనసాగింది. లక్షలాది యోధులు యుద్ధరంగంలో మరణించారు. కాలరేఖలు పరిశీలిస్తే ఈ సంఘటనలు ఒకే సమయానికి దగ్గరగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం యాదృచ్ఛికమా లేదా ఒక జెనెటిక్ రీసెట్ జరిగిందా? ద్వాపర యుగంలో శక్తి వారసత్వంగా వచ్చింది. కానీ కలియుగంలో శక్తిని కర్మల ద్వారా సంపాదించుకోవాలి. అందుకే అటువంటి గొప్ప శక్తి గల వారందరూ చనిపోయారా? ఎవరు జెనెటిక్ ఆధిక్యం పొందకూడదు. అందుకే యోధులైన వారందరూ అంతరించిపోయారా? అందుకే దైవ వంశాలు ముగిశాయి. మానవుడు బలహీనుడయ్యాడు. ఎందుకంటే మనం బలహీనత్వంతో పోరాడుతున్నాం. ఇది శాపం కాదు, ఒక పరీక్ష. కృష్ణుడు ధర్మాన్ని కాపాడాడు. కానీ ఆయన మానవజాతిని రీసెట్ చేశాడా? ఇది కేవలం ఒక సిద్ధాంతం మాత్రమే. దీనికి నిరూపణలు లేవు. కానీ మనకు ప్రశ్నలు మాత్రం మిగిలే ఉంటాయి. మనందరం ఒక రీసెట్ తర్వాత తరమా? మన బలహీనతలే మన బలం కావచ్చా? కలియుగం మనల్ని పరీక్షిస్తుంది. కానీ అదే సమయంలో మనకి స్వేచ్ఛను ఇస్తుంది. ధర్మం ఇప్పుడు మీలో ఉంది. ఈ సిద్ధాంతాన్ని మీరు నమ్మాలా లేక తిరస్కరించాలా? సమాధానం మీ చేతుల్లోనే ఉంది. ఇది ఇక్కడితో అయిపోలేదు. రహస్యం ఇంకా ఉంది.